విశాఖ రాధా గాయత్రి డెత్ మిస్టరీ వీడటం లేదు. గాయత్రి భర్త శ్రీచరణి హత్య చేశాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో విశాఖ సిపి శంకర్భృత భాగ్చీని కలిశారు. రాధా గాయత్రి పేరెంట్స్ తమ కుమార్తె మరణానికి కారణమైన శ్రీచరణ్ పై చర్యలు తీసుకోవాలని సిబిని కోరారు. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామంటూ తెలిపారు. రాధా గాయత్రి తల్లిదండ్రులతో మా ప్రతినిధి జార్జ్ ఫేస్ టు ఫేస్. రాధా గాయత్రి చనిపోయి 13 రోజులు కావడంతో తల్లిదండ్రులు న్యాయం కోసం పోరాడుతూ ఉన్నారు. ప్రస్తుతం సిపి ఆఫీస్కి వచ్చారు. ప్రస్తుతం ఆమె తల్లి మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, అన్ని విధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, మీ కూతురికి న్యాయం జరగాలని పోరాడుతున్నారు. నిన్న సైతం కూడా వాళ్ళ పేరెంట్స్ని బంధించారు. పోలీసులు సహకారంతో మీరు వాళ్ళని విడిచిపెట్టి రావడం జరిగింది. ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా దీనికి సంబంధించి? మీరు మీ అల్లుడితో కూడా మాట్లాడారు, తనను కూడా నేను సహకరిస్తున్నానని చెప్తున్నాడు. దీంట్లో ఎంతవరకు వాస్తవం? ఇవన్నీ అబద్ధాలండి, ఇవేం నిజాలు కాదు. అక్కడ జరిగిందంతా అబద్ధం. అబ్బాయి ఎక్కడున్నాడు అన్నది తెలియదు. వాళ్ళ తల్లిదండ్రులు సేవ్ చేసుకోవడానికి మాత్రమే మాట్లాడాడు. మమ్మల్ని తల్లిదండ్రులుగా అన్నాడు మా పాప పోయాక. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి? ఎక్కడికి వెళ్ళాడు అన్నది నిజాలు బయటికి రావాలండి. ఆ పిల్లడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? మమ్మల్ని అలాగే అనుకున్నప్పుడు మాకు అలా సపోర్ట్ ఇవ్వాలి కదా. అక్కడే ఉండాలి, ఇక్కడే ఉండాలి. పోలీసులు పిలిస్తే మాట్లాడాలి, మీడియా ముందుకు రావాలి. అతను తప్పు లేనప్పుడు ఎక్కడ దాంగోవడం ఎందుకండి? మేము ఎలా వస్తున్నాము? నా తప్పు లేదు అని తను కూడా ఇవ్వాలి. ఏదో ఒకటి రెండు స్టేట్మెంట్లు ఇచ్చేస్తే అయిపోతుందా అండి? నిన్న మీరు మీ అల్లుడికి కూడా కాల్ చేశారు, మా అతనితో కూడా మాట్లాడారు, నేను సహకరిస్తున్నానని కూడా చెప్పడం జరిగింది. ఏం సహకరిస్తాడండి? అడ్వకేట్ని పెట్టుకుని సహకరించడం అది కాదండి. అతను ముందు క్రిమినల్ మైండ్. ముందు అడ్వకేట్ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఎందుకు వెళ్ళవలసిన పనే వచ్చింది? అతని మీద ఏదో అటెంప్ట్ కేసు పెట్టినప్పుడు ముందు పోలీసుల దగ్గరికి వెళ్ళి ఎందుకు పెట్టారని నిర్ధారణ చేసుకోమనండి. అది ఓకే అనుకుంటున్నప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు ఎందుకండి అడ్వకేట్ని పెట్టుకుని వెళ్ళడం? అదే నాకు తెలియదండి, న్యాయస్థానం గురించి తెలియదు, చట్టం గురించి నాకు పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు నేను అడగాలి అనుకుంటున్నా ఇలాంటివన్నీ. ఎందుకు అలా జరిగింది? ఎందుకు అలా చేసుకోవాలి? నువ్వు ఎక్కడ దాంగున్నావు? ముందు బయటకు రా. బయటకు వచ్చి నీ తల్లిదండ్రులు నీకు ముఖ్యం కాదే. అంటే మీరు మీ అల్లుడే చేశారని చెప్తున్నారు. మీ అల్లుడు మాత్రం చెప్తున్నాడు పెళ్ళైన తర్వాత మాకు అపార్థాలు ఉండడం వాస్తవమే, కానీ దాని తర్వాత మేము చాలా అన్యోన్యంగా మెలిగాము, టూర్లో కూడా చాలా ఎంజాయ్ చేసాం, చనిపోయే 2 రోజుల ముందు కూడా మేము చాలా ప్రదేశాలు తిరిగామంటూ కూడా చెప్తూ ఉన్నాడు. దీని పట్ల మీరేం చెప్తారు? ఆ అబద్ధాలు ఎందుకు వచ్చాయండి? అబద్ధాలు ఉన్నాయని వాస్తవమే. ఆ అబద్ధాల మీద అమ్మాయితో ఎందుకు, ఏం జరిగింది, లాస్ట్లో ఎందుకు ఇలా చేశాడు? ముందు అబ్బాయి ఒప్పుకుంటున్నాడు అబద్ధాలు ఉన్నాయి అనేసి. అబద్ధాలు ఎందుకు వచ్చాయి? ఆ అమ్మాయిని ఎందుకు ఈ రోజు ఇలా చేయవలసి వచ్చింది? ఇప్పుడు అబ్బాయి మీదే కదండి అదంతానే. ఏమిటయింది అది ముందు తెలుసుకోండి. అబద్ధం ఎందుకు వచ్చింది బాబు, ఏం జరిగింది అని అడగండి. మేము అడిగితే నేనేం చెప్తానండి? లేదు పిల్ల గురించి చెప్పడానికి ఆ అమ్మాయి లేదా అమ్మాయి చెప్పిన మాటలే మేము ఎంతవరకు చెప్పుకోవచ్చాం. ఇవాళ నిన్న అంటే నిన్న జరిగింది, అలా జరిగింది, మమ్మల్ని ఏదో కిడ్నాప్ కేసు కింద పెట్టాడు. అది ఎంతవరకు న్యాయం అన్నది మాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు సిపి గారిని కలవడానికి వచ్చారు, ఏం చెప్పారు? సిపి గారు అయితే మాకు పక్కా హామీ ఇచ్చారండి. మీ కేసు అక్కడ డైరెక్టర్ వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఈయన కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మేము ఇచ్చేవన్నీ చదవడం జరిగింది. లో బీపీతో అయితే చనిపోయింది అయితే మాత్రం కాదు అని చెప్పేశారు, కొట్టిపారేశారు ఆయన. అలా ఏమి కాదు, మాట్లాడదాం, మేము ఉన్నాను, మీకు ఎందుకు భరోసా ఇచ్చారు, చాలా సంతోషంగా. రాధా గాయత్రి తండ్రి మనతో ఉన్నారు అని మాట్లాడితే, సార్ సిపి గారిని కలిశారు, ఏం చెప్పారు? మీరు ముసోరి వెళ్ళారు, అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముసోరి వెళ్ళిన తర్వాత శ్రీచరణ్ మీద హత్య కేసు కింద నమోదు చేశారు. ఇప్పుడు వరకు వెళ్ళారా లేకపోతే లేదా? శ్రీచరణ్ పోలీసులకు సహకరిస్తున్నాడని మీకు తెలిసింది? ఏమీ సహకరించలేదండి. అంటే ఎక్కడ ఉన్నాడు శ్రీచరణ్? వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదండి మాకు. అది ఇప్పుడు సిపి గారు ఏం చెప్పారు? సిపి గారిని కలిసిన తర్వాత నాకు పూర్తి నమ్మకం కలిగిందండి. సిపి గారిని కలిసిన తర్వాత నాకు, ఎందుకంటే మా అమ్మాయికి పూర్తిగా న్యాయం జరుగుతుందని నాకు నమ్మకం కలగడం జరిగింది. రాధా గాయత్రి ఏ విధంగా మృతి చెందింది అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నప్పటికీ అనేక మలుపులైతే ఈ కేసు తిరుగుతుంది. ఖచ్చితంగా మాకు శ్రీచరణ్ ఎవరైతే రాధా గాయత్రి భర్త ఉన్నాడో అతనికి కఠిన శిక్ష పడాలని అయితే తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సత్యతో జార్జ్, 10 టీవీ, విశాఖ నుంచి.